అయితే మేము ఉమావదిన దగ్గరకు వచ్చాము. యాక్చువల్ అసలు ఉమావదినకి తెలియదు మేము వచ్చింది, సర్ప్రైజ్ అన్నమాట. తెలియదు. మార్నింగ్ కూడా మెసేజ్ చేసింది, రేణు ఏమైంది వస్తారా, రా ఇక్కడికి రా అది ఇది అని చెప్పేసి, ఖమ్మం రా అందరం. నువ్వేది పెట్టేది ఉందా అసలు ఈయన తినలేదు ముందు పాప వాడికి పెట్టడానికి. అయ్యయ్యో పాపం. రైస్ ఎగ్, నాన్ వెజ్ పెట్టాలి. ఎగ్ అంటే చికెన్ బొట్లు వచ్చిన దగ్గర నుంచి పెట్టట్లేదు అన్నయ్య, చికెన్ పెట్టట్లేదు అనమాట. ఇంకా ఎగ్ బాయిల్డ్. అవునవును అది అవసరం లేదు, ఎందుకు మనం తినేది ఎప్పుడో ఒకసారి కదా, రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి కావాలి అని చెప్పా నేను. 2 గ్లాసులు కుక్కర్ పక్కన పెట్టిన, ఈ గ్లాస్ లో బియ్యం పోసి వాటర్ పోయి, ఈ 2 అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి అది చేస్తే చేయండి. ఆ కప్పు రైస్ కుక్కర్ కప్పు, అది ట్రాన్స్పరెంట్ ఉంటది కదా వైట్ గా. ఆ కప్పుతో 1 కప్పు బియ్యం పోసుకొని 2 గ్లాసులు వాటర్, వేరే గ్లాస్. ఎందుకంటే ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేయండి హాయిగా ప్రశాంతంగా. ఆయన అసలు ఇది నీకు అంత సీన్ లేదులే కానీ చూపించండి ఎంత సీన్ ఉందో. నీకు నాకు అవసరం లేదు, ఫస్ట్ జస్ట్ పాపని. కాదు, మీరు వెళ్ళి బయటికి రెస్టారెంట్ వాటికి వెళ్ళి వీడియో చేయండి, జస్ట్ చూపించండి. ఏంటి ఇంకా నీకు అవసరం లేదా? సరే ఓకే నాని, మరి వీడియోస్ తీస్తుండే. వర్షం వస్తుంది ఇక్కడ. అయితే మేము ఉమావదిన దగ్గరకు వచ్చాము. యాక్చువల్ అసలు ఉమావదినకి తెలియదు మేము వచ్చింది, సర్ప్రైజ్ అన్నమాట. తెలియదు. మార్నింగ్ కూడా మెసేజ్ చేసింది, రేణు ఏమైంది వస్తారా, రా ఇక్కడికి రా అది ఇది అని చెప్పేసి, ఖమ్మం రా అందరం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి మెసేజ్ చేసింది. లేదు వదినా వేణుగారు వద్దన్నారని చెప్పాను. ఇంకా చూడాలి ఇప్పుడు సర్ప్రైజ్ ఏం చేస్తుందో. ఇప్పుడు నన్ను చూస్తే డైరెక్ట్ గా చూడండి ఎక్కడికి చూసినా అట్లా చేయగలను. చూడండి ఖమ్మం వచ్చానో లేదో, నా ఫేస్ ఎట్లా అయిపోయిందా, మాడిపోయినా మా ఫేసెస్ అంతా. తయారు చేసాయి. అవునా? అవును, ఈ రోజు ఇప్పుడు అప్లోడ్ చేశారు కదా వీడియో, చూసాను. సో ఫస్ట్ అయితే అమ్మవారి ఇంటి దగ్గరికి వెళ్ళేసాను కదండి, ఇప్పుడైతే ఉమావదిన దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కొద్దిసేపు చాలాసేపు అయింది. అంటే 10 కరెక్ట్ 10:30. సో ఇది సర్ప్రైజ్ అన్నమాట అన్నయ్య వదినకి. చూడండి ఉయ్యాలలు ఊగుతున్నారు, ఎలా ఊగుతున్నారో చూడండి. పల్లెటూరు అంటే ఇదే అసలు నిజంగా. ఈ ఎన్విరాన్మెంట్ ని, ఎంజాయ్మెంట్ ని మేమైతే చాలా మిస్ అయినాను లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో ఇప్పుడు అంతా చూపిస్తాను మీకు. అమ్మ అంటే మీరు రోజు చూస్తూనే ఉంటారే వీడియోస్లలో. ఇంకా నాకు పనిష్మెంట్ ఇచ్చింది, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫాస్ట్ గా. మార్నింగ్ నుంచి ఏం తినకుండా సో జర్నీ చేసి వచ్చాము. ఇంకా వెళ్ళగానే మమ్మీ దగ్గర కొంచెం లైక్ పిల్లలకి తినిపించేసి చింత చిగురు పప్పు, చింత చిగురు వంకాయ కర్రీ చేసింది. చింత చిగురు వంకాయ సూపర్ ఉంటుంది చేసింది. బట్ నేను చింత చిగురు పప్పు వేసుకొని ఫాస్ట్ 2 ముద్దలు తినేసి వచ్చాను. బట్ ఇప్పుడు వదిన అస్సలు వినట్లేదు, ఎందుకంటే నువ్వు చెప్పకుండా వచ్చినాక నీకు పనిష్మెంట్ అంట. నాకు చెప్తున్నా అసలు వదిలిపెట్టట్లేదు. రైస్ అన్న కొంచెం తీయమంటే అసలు వినట్లేదు. దాంట్లో రైసే లేదు. ఒక పార్ట్ ఏమో చికెన్ అంట, ఒక పార్ట్ ఏమో పాలకూర, గోంగూర, నూనె కూర. ఓకే, ఇంకో పార్ట్ లోనేమో కొత్త మామిడికాయ పచ్చడి, గ్రీన్ సలాడ్. ప్లేట్ చూడండి ఇంత కలర్ఫుల్ గా ఫిల్ చేసి ఇచ్చింది అనమాట.
అంటే ఇవన్నీ వదిన చేసిన ఏం కాదు. ఆంటీ చేసిందని బలంతం చేస్తున్నారు. ఆంటీ కూడా తినవా మా ఇంటికి వచ్చాను అంటున్నారు. టేస్ట్ చేస్తాను కొంచెం తినమని అంటారు. వద్దంటారు ఏమి కొంచెం తినమని ఏం కాదు కొంచెం తినమని. అక్కడ జస్ట్ తింటుంది, కాకపోతే ముక్కలే తింటుంది, అన్నం తినట్లే. ఆల్రెడీ తినిపించాను కాబట్టి, లేకపోతే మంచినే తినేది. అన్నాన్ని కూడా అంతే, ముక్కలు ముక్కలు తింటది. ఏమైంది ఆగజ్జ? ఇప్పుడు వచ్చింది ఒక చిన్న జల్లు వచ్చింది. అవును వచ్చేటే ఉంది. ఊర్లో అంటే మనం ఏదో స్పైసెస్ అని అవని ఇవని అన్ని యాడ్ చేసేస్తాం కదండి. ఇక్కడ కొత్తిమీర వేయకపోయినా టేస్ట్ ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది విలేజెస్ వంటలు అవి డిఫరెంట్ గా. అసలు ఎందుకో స్మెల్ కూడా వేరే వస్తుంది. అసలు ఫ్రెష్ గా అప్పుడే చికెన్ కూడా చికెన్ ఎంత బాగుందో అసలు. చెప్పినా నీకు? అదో చెప్పలే నీకు ఫోన్ లో? ఉమా బిర్యానీ చేసింది ఈ రోజు. అయ్యా అసలు ఫస్ట్ అంటే ఇంతవరకే చందు గారు అయినా ఉమా అయినా ఇంతవరకు చేసి ఎప్పుడు కుదరదు అంత బాగా. అసలు హైలైట్ ఉంది అసలుకి. నేను లేవు ఆ రోజు, నేను మా పొలం దగ్గరికి వెళ్ళినప్పటి నుండి వీళ్ళు చేసినారు. అసలు టేస్ట్ అయితే వచ్చిన లంచ్ టైంకి వచ్చిన, నేను మా నాన్న వెళ్ళేసి వచ్చిన. బాబా బాబా మస్తు కుదిరింది. నేను ఇంకా వచ్చిన, నేను ఇంకా చల్లారంగా తిన్నా, వేడి తినలే. బాగుంది, చాలా బాగుందండి. నేను ఎంజాయ్ చేస్తున్నా. అమ్మ వచ్చి ఫుల్గా ఇంకే చేస్తావు వేణుగాన్ని వదిలేసి. అక్కడ ఒక ఇంటదిగా పాపం. ఏమైతే ఇంత కూడా భయం లేదు. వాళ్ళ నాన్న వదిలేసావు, నాన్న ఒక్కడిని వదిలిపెట్టావు. భయం లేదా? గోంగూర మేము నూనె గోంగూర చేసాం. ఇది మా అమ్మ చేసింది, మా అమ్మ స్టైల్లో. ఎండిటీ వెజ్ అప్లోడ్ కాలే వీడియో. పెట్టే కానీ అప్లోడ్ అవ్వలే. నేను పెట్టేసరికి వాళ్ళు చూస్తారు కూడా. నేను అప్లోడ్ చేసేసరికి బాగుందండి. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా మళ్ళీ గోంగూర కూడా టేస్ట్ చేయాలి, మామిడికాయ టేస్ట్ చేయాలి. ఇంకా చూడండి ఇక్కడ అప్లోడ్ పెడితే తిరుగుతా ఉంది నెట్. ఓకే ఇదనమాట. ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. ఓకే.